शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा विष्णुर्देवो महेश्वरः आवरणानि स्वामी आवरणानि
పదో తరగతిని 10 సంవత్సరాలు ముగించుకొని ఈ ఆనంద వేదికని ఈరోజు గణనీయంగా మా తరగతి విద్యార్థులందరి చేత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికకు మా ఉపాధ్యాయులకు ఆహ్వానం పలుకుతూ మా మాటల్లో బాల్యం అమ్మా నాన్న, బాల్యపు విద్య ఉపాధ్యాయులు, బాల్యం బాధ్యతలు అమ్మా నాన్న తీర్చిదిద్దితే బాల్య విద్య నుండి ఉన్నత విద్యార్థులుగా ఎదిగే క్రమంలో ప్రతి మార్పులోనూ తనదైన బాధ్యతను ఉపాధ్యాయునిగా మా విద్యార్థి జీవితాల్లో వెలుగందించి నేడు అత్యున్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన మా ఉపాధ్యాయులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పాత్ర నిర్వహించాల్సిందిగా ఇప్పటి ప్రధాన ఉపాధ్యాయులు గారైన కె లక్ష్మణరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా చదువులు కొనసాగిస్తున్న సంవత్సరంలో 2006-2007 సంవత్సరానికి ప్రధాన ఉపాధ్యాయులుగా వ్యవహరించిన KSR బాలయ్య శాస్త్రి గారికి వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మిగిలిన మా ఉపాధ్యాయులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సోషల్, తెలుగు అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. బి లోకనాథన్ గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా పిటి సార్ బి లక్ష్మణరావు గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చదువే కాదు, మాటలే కాదు, పాటలతో కూడా మమ్మల్ని అందరినీ అలంకరించి మమ్మల్ని ఈ వేదికపైకి ఈ విధంగా మాట్లాడించిన మా స్వాతంత్రాలైన అప్పలరావు గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మేము ఆటలాడితే ప్రతి ఆట వెనుక మమ్మల్ని ప్రోత్సహించి ప్రతి నడక వెలికినా కూడా మమ్మల్ని ధైర్యాన్ని కలిగించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా పిఎస్ఆర్ రమణమూర్తి గారికి వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నా. ఇప్పట్లో అంటే అందరూ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాం, కానీ అప్పట్లో ఏబిసిడీలు కూడా నాకు రావండి. 10th క్లాస్లో నేను ఏబిసిడీ ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి క్లాస్ ఇస్తే కానీ నేను ఏబిసిడీలు నేర్చుకోలేదు. ఈరోజు బెటర్ అనిపించుకునేంత వరకు ఇంగ్లీష్లో మాట్లాడగలిగినంత సమర్థాన్ని కలిగించిన మార్పు మాత్రం 10వ తరగతిలో వచ్చింది. అంతటి మార్పును విద్యార్థులు అందరిలోనూ తీసుకొచ్చిన మా ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సింహాచలం గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అనుబంధం 8 సంవత్సరాలు ఉన్నదన్నది కాదండి,
అనుబంధం అనేది ఏర్పడిందా లేదా అనేది మాత్రమే మనసుకి ప్రాధాన్యత. అటువంటి మనసుకి ప్రాధాన్యత ఇస్తూ మా అందరి గుండెల్లో కూడా అలాగే నిలిచిన హిందీ పండిత్ గారు రాజశేఖర్ గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో జరిగే ప్రతి మార్పుని తనదైన రీతిగా స్పందిస్తూ మమ్మల్ని యాక్టివేట్ చేస్తూ ముందుకు ఎప్పుడు కూడా నడిపించి తరగతి గదిలోనే కాకుండా తరగతి బయట కూడా మమ్మల్ని ముందుకు నడిపించిన హిందీ పండిట్ గారు సత్యం గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా జీవితాల్లో ఎన్నో మార్పులు, మరెన్నో జీవితాల్లో శోకం, మరికొన్ని జీవితాల్లో అత్యున్నత స్థాయిని, కొన్ని జీవితాలు అలాగే కొనసాగుతున్నా మా మధ్యలో ఎటువంటి విభేదాలు తారతమ్యాలు నెలవకుండా 10 సంవత్సరాలు గడిచినా అదే స్నేహభావాన్ని మేము ఇంకా కొనసాగిస్తున్నాం. ఇది మా అందరికీ ఆనందదాయకం. ఈ ఆనందమయంలో ఎంతటి ఆనందానికి మాకు భవిష్యత్తు జీవితాన్ని ప్రసాదించిన ఉపాధ్యాయులతో కలిసి ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రచురణ కార్యక్రమంతో ప్రారంభించాల్సిందిగా మన KSRN భాగ్యశాస్త్రి గారిని కోరుతున్నాం. మన వందే మాతరం సాంగ్ ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నాం
भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम् जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्सल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। BA పాస్ అయినా అరే MA పాస్ అయినా బీటెక్ పాస్ అయినా మరి MTech పాస్ అయినా కంగ్రాట్స్ అయ్యో సూపర్ బయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి తర్వాత పెద్దవాడే వస్తుందంట ఈ కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం ఇంటర్వెల్ తరువాత క్లైమాక్స్ ఊహించేస్తాం ఇంజనీరింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటని ఎట్టా ఊహిస్తాం బల్బుని చేసే టైములో ఎడిసన్ గారిని కలిసేసి నెక్స్ట్ ఏంటంటే పారిపోడా బల్బుని వదిలేసి అరే అంతటోళ్ళకే ఆన్సర్ తెలియని ప్రశ్నను తెచ్చేసి ఇట్టా మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతి ఏంటి నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి మనం కూడా మన పరిచయాన్ని మన ఉపాధ్యాయులకి అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ అది ఏం చేసినా జెన్యూన్గా ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా చెప్పాలని కోరుకుంటున్నాను. నా పేరు సాయిరాం. అందరికీ తెలిసిన వాడినే, తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు తెలిసాను. 2002లో ఇదే పాఠశాలలో 6వ తరగతిలో నేను జాయిన్ అయ్యాను. 2007లో నేను ఈ పాఠశాలని నా తరగతి విద్యను ముగించుకొని తదుపరి విద్యకి ప్రారంభించాను. 2002లో నేను ఏ విధంగా విద్యను ప్రారంభించేటప్పుడు నన్ను ప్రోత్సహించారో నా తోటి విద్యార్థులు, అదే విద్యార్థులు 2007, 2017 వరకు కూడా నాతో పాటుగా ఉన్నారు. నేను వాళ్ళందరికీ ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే దానికి కారణం నా తోటి విద్యార్థులే. సాధారణంగా చిన్న ప్రోగ్రాం చేయాలన్నా ఫస్ట్
ఏమనుకుంటారంటే ఫండ్ ఎట్లా కలెక్ట్ చేయాలంటారు. ఫండ్ అనే పదం మా స్నేహితుల మధ్యన ఇంతవరకు రాలేదు. మేము ఈ రోజుకి ఎవరికి అడగలేదు. అది వాస్తవం. ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు, దట్స్ ఇట్. ప్రోగ్రామ్ ఇవ్వాల్సిన వాళ్ళతో ఎంత అద్భుతంగా జరిగిందంటే విద్యార్థులు ఎంతో మార్పు వచ్చిందని నేనైతే కోరుకుంటున్నాను. ఆ మార్పు రాకపోతే ఈరోజు ఇంత చక్కటి డయాస్ కానీ మేము మా జ్ఞాపికగా మేము పాఠశాలకు ఇచ్చే ఆ తీయని సరస్వతి తల్లి గుర్తుని కానీ ఇవ్వలేకపోయేవాళ్ళం. మేము 2007లో నేను 10వ తరగతి ముగించుకున్న తర్వాత సాగర్ కాలేజీలో 2009 వరకు ఇంటర్మీడియట్ చేశాను. 2009 నుంచి 2012 వరకు ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కంప్లీట్ చేశాను. 2012 తర్వాత ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా 2014లో మళ్ళీ అదే కాలేజీలో ఎంఎస్సీ జాయిన్ అయ్యాను. ఇప్పటికి నాది ఎంఎస్సీ కంటిన్యూ అవుతుంది. 2012 అయిపోయిన వెంటనే రిలీవ్ అయిన వెంటనే ఒక చిన్న ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక జూనియర్ కెమిస్ట్గా జాయిన్ అయ్యాను. అది నాకు మంచి తీయని జ్ఞాపకార్థమే కాకుండా మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఈరోజు నేను బయోటెక్నాలజీలో ఫార్మాసిటికల్లో వరల్డ్లో టాప్ 5th కంపెనీలో ఉన్న ఒక కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నానంటే అది ఎక్కడి నుంచి వెళ్ళినా పునాది. నేను పనిచేస్తున్న కంపెనీ అయితే బయోకాన్. ఇప్పుడు ఇది బయోటెక్నాలజీలో టాప్ 5thలో ఉంది. రీసెంట్గా టాప్ 3కి వెళ్ళే రేంజ్లో ఉంది. మా కంపెనీతో పాటు మైలాన్ కంపెనీ ఒకటి పోటీ పడుతుంది. ఇది నా సెల్ఫ్. ఇక నా విద్యార్థులకు వచ్చేసరికి అంటే 2006లో నన్ను ఒకరు అంటే ఇది నా తోటి విద్యార్థులని నేను చెప్పలేను. ఇది చాలా చిన్న పదం. నా తోటి కుటుంబ సభ్యులు అని చెప్పడంలో నేను ఆనందంగా చెప్పగలను, గర్వంగా. ఎందుకంటే ఈ వేదికలో ఈ తరగతుల్లో నన్ను అన్నయ్య అని పిలిచిన వాళ్ళు ఉన్నారు, స్నేహితుడిగా భావించిన వాళ్ళు ఉన్నారు. 15 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అదే ఇంకా కంటిన్యూ అవుతుంది రిలేషన్షిప్. అది తరగతి గదులకి 4 గోడల మధ్యనే కాకుండా ఒక ఫ్యామిలీ మధ్యన కానీ వాళ్ళ ఇంట్లో అకేషన్ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేయడం, ఇది నాకు అసలు అద్భుతమైన కుటుంబం ఇచ్చింది. అంతటి గొప్ప కుటుంబం ఇచ్చినందుకు, అంతటి గొప్పటి నాకు ఈ పాఠశాల పరిచయం చేసినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. 10th క్లాస్లో మనం ఫస్ట్ టాలెంట్ ఎగ్జామ్ గురించి చెప్పే ముందు నా గురించి నేను చెప్పుకుంటా. సింహాచలం సార్ పిలిచి అందరికీ ఎస్ఏ రైటింగ్ రాయమంటారు. మనకి హింట్స్ ఇచ్చేసి రాయమంటారు కదా, అట్లనే అందరూ రాయమంటే మన జీనియస్ శాసగిరి వీళ్ళందరూ ఆలోచిస్తే రాస్తున్నారు. సూర్యం రామకృష్ణ గారు. నాకు అసలు ఇంగ్లీషే రాదు. అసలు సార్కి ఆ విషయం తెలియదు, నాకు తెలియదు. అందరికంటే ముందు రాసి ఇచ్చింది నేనే. ఆ రోజు అయితే మాత్రం సార్ షాక్ అయిపోయారు. సార్ రాస్తారు అబ్బాయి అనేసి. కానీ ఆ తర్వాత నాకు పక్కన పిలిచి ఫస్ట్ ఇంగ్లీష్ బాగా నేర్చుకో అమ్మా అనేసి ఆఫీస్ రూమ్లో నాకు సజెషన్ ఇచ్చారు. ఆఫీస్ రూమ్లో నాకు సజెషన్ ఇచ్చేటప్పటికి నాకు వర్డ్స్ కూడా రావు, ఇంగ్లీష్ వర్డ్స్. నేను ఫ్రాంక్గా చెప్తాను. అంటే ఒక స్కూల్లో సిపిఎల్గా పనిచేశాను. ఆ అధికారం చలాయిద్దామనేసి దాన్ని కంటిన్యూ చేశానే కానీ ఏ రోజు కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేదు. 10th వరకు అది వెళ్ళిపోయింది. 10thలో అలా సార్ పిలిచేసరికి నేను ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను, ఇంగ్లీష్లో నాకు 70 మార్క్స్ రావాలి అని. ఇంగ్లీష్లో 70 మార్క్స్, 1 మార్క్ కూడా తక్కువ రాకూడదని పెట్టుకున్నాను. రిజల్ట్ వచ్చిన తర్వాత నా స్కోరింగ్ ఇంగ్లీష్ 70. ఏబిసిలు కూడా నేను 10th క్లాస్లో నేర్చుకున్నా అని చెప్పిన అస్సలు మొహమాట పడదు. అది మాత్రం సార్ గ్రేడే. టాలెంట్ ఎగ్జామ్ నన్ను కూడా తీసుకెళ్లారు. అసలు ఆ రిజల్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా కూడా జరగదు. మాకు 3 ర్యాంక్స్ వచ్చాయి. అందులో 2nd ప్లేస్ శాసగిరి, 4th 5th సూర్యం అండ్ ఈశ్వరరావు, వాళ్ళిద్దరికి వచ్చాయి. చాలామంది వెళ్ళాం కానీ అక్కడి నుంచి అనమాట మాకు మోటివేషన్. అలాగే స్కూల్ మొత్తానికి అక్కడి నుంచే టాలెంటెడ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయింది. గ్రౌండ్లో కూర్చోబెట్టి చదివించడం కానీ 5 వరకు స్కూల్ అయిపోయిన తర్వాత 6 వరకు ఒక 1 అవర్ ఎక్స్టెన్షన్ చేస్తూ 10th క్లాస్ వాళ్ళకి ఎక్స్ట్రాగా నాలెడ్జ్ ఇవ్వడం అవన్నీ కూడా అది మాకు ఇప్పటికి కూడా బాగా ఉపయోగపడింది. ఆ రోజు నేర్చుకునేవి ఈ రోజుకి అలానే ఉన్నాయి. అంటే సింహాచలం మాస్టర్ మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే అప్పుడేలాగా వెళ్ళి పుల్లారెడ్డి స్వీట్కి వెళ్ళి ఒక నేతి మిఠాయి తింటే ఎట్లా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా అదే మిఠాయి నేను మళ్ళీ తిన్నాను ఇక్కడ పుల్లారెడ్డి షాప్లో ఆపిన.
అంత కమ్మగా ఉంటాయి అన్నమాట. అంటే అంత నేచురల్గా అంత రియాలిటీగా ఉంటాయి అన్నమాట. సింపుల్గా అందరికీ ఆకట్టుకునే విధంగా. స్పెషల్ థ్యాంక్స్ సార్ నా 70 నాకు ఇచ్చినందుకు. అలాగే అంటే మా హెడ్ మాస్టర్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ మార్కులు ఆడలేను. సార్తో చాలా తక్కువ అనుబంధం ఉన్నా 5 సంవత్సరాలు మాత్రం తన హవాంలోనే తన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ నేను కూడా నా తరగతిని కంటిన్యూ చేశాను. సార్ ఇప్పుడు వచ్చి క్లాస్కి వచ్చి మ్యాథమెటిక్స్ చెప్తారని నేను చూసేవాడిని. సార్ చెప్పిన క్లాసులు మా ఓవరాల్ 5 ఇయర్స్లో 6, 7 ఉంటాయి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మాకు చెప్పేది 6, 7 క్లాసెస్ ఉంటాయి. అది కూడా మాకు రూమ్స్ చాలకపోతే ఆ చివరి ల్యాబ్ రూమ్లో క్లీన్ చేసి కూర్చోబెట్టారు. బ్యాచ్లుగా 3 బ్యాచ్లుగా డివైడ్ చేశారు. అప్పుడు ఒక బ్యాచ్కి చెప్పారు. లక్కగా ఏంటంటే మా బ్యాచ్కి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు వచ్చి 3 క్లాసులు చెప్పారు. ఎప్పుడు చెప్తారో ఆయన 5 సంవత్సరాలు ఎదురు చూస్తే 10th క్లాసులో 3 క్లాసులు చెప్పారు. అది ఇప్పటికి నాకు గుర్తున్నాయి అవేళగా. అది ఇంకా మన అప్పలరామ్ మేస్టర్ గురించి చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళాలి. మళ్ళీ 8th క్లాస్లో జాయిన్ అయ్యాం. సార్ ఒక హిస్టరీ చెప్పారు. నేను ఇంక స్కూల్లో ఉన్నాను. సార్ హిస్టరీ అప్పుడే స్టార్ట్ చేశారు. అంటే ఇంక జాయిన్ అవ్వలేదు. సార్ అక్కడి నుంచి హిస్టరీ స్టార్ట్ చేశారు. అంటే స్కూల్లో ఈ రేంజ్లో కూడా జరుగుతుందా సోషల్ అనేసి అనుకున్నాను. జాయిన్ అయిన తర్వాత సార్స్తో కలిసి కొన్ని ర్యాలీ చేసాం పాఠశాల తరపు నుంచి. అందులో 8th ర్యాలీ ఒకటి అందరికీ బాగా గుర్తున్న ర్యాలీ. మనం చదువుకునే రోజుల్లోనే 2 times కండక్ట్ చేసాం. అది అలాగే సార్ మనకు మంచి సాంగ్ ఇచ్చారు. కాలేజ్ రోజుల్లో చేరాము లేజీగా మారాము. అది అద్భుతమైన సాంగ్ అసలు. అది అంటే ఈ హవాంలో దేశం ప్రసరికి ఇస్తే ఎక్కడికి వెళ్తుంది ఆ సాంగ్. అంత అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. ఆయన అంటే నేను డ్రాయింగ్ వేస్తాను అంటే తను నేర్పించిన విద్య. చాలా బాగుంది ఆ డ్రాయింగ్. ఇప్పటికీ నన్ను అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మన మధ్య లేకపోయినా వరప్రసాద్ మాస్టర్ నాకు ఒక తీయని జ్ఞాపకార్థాన్ని ఇచ్చారు. 9th క్లాస్లో ఉన్నప్పుడు నాకు చెస్ నేర్పించారు. 9th క్లాస్లో అక్కులపేట వేణంపేటలో చెస్ కాంపిటీషన్ పెట్టారు. నేను 9th క్లాస్లో నేర్చుకున్నాను. అప్పటికి పెద్ద వాళ్ళు కూడా మొత్తం 24 మంది పార్టిసిపేట్ చేస్తే నేను 9th క్లాసు అక్కులపేట వేణంపేట నుంచి ఆ చెస్ ట్రోఫీ నాకు వచ్చింది. ఇది మాత్రం ఆయనకే నేను ఇది ఆ రోజు తీసుకొచ్చి స్కూల్లో సార్కి ఇచ్చాను. అది 9th క్లాస్తో ఆగిపోకుండా జిల్లా స్థాయిలో ఒకసారి వెళ్ళాను. అప్పుడు 4th ర్యాంక్ వచ్చింది. తర్వాత ఆదిత్య కాలేజీలో చదువుతున్నప్పుడు 2009, 2010 అప్పుడు 2 years నేను వరుసగా చెస్ ఛాంపియన్ అయ్యాను. వజ్దా ఫార్మాసిటికల్ కంపెనీలో 2 times చెస్ ఛాంపియన్ అయ్యాను. బయోకాన్లో రీసెంట్గా ఒకసారి గేమ్ ఆడాం. అది నా వైఫల్యం కావచ్చు ఏదైనా కావచ్చు, నేనైతే విఫలం చెందాను. 2005లో మేము జాయిన్ అయ్యాం. అక్కులపేట చింతలపేట నుంచి వచ్చి మేము ఇక్కడ జాయిన్ అయ్యాం. 8th జాయిన్ అయ్యాం. అందించడాన్ని మాకు మర్యాద ఇచ్చి అందరూ వచ్చి కలిసినందుకు మళ్ళీ మీ అందరూ కూడా మరొకసారి నా తరపు నుంచి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మనకి విద్యార్థి దశ ఎలాంటిదంటే చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఉంటాయి. రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. దాన్ని మట్టుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఆ బండరాళ్ళని అలా మట్టుకుంటూ మనం తన్నుకుంటూ ఒక్కోసారి దాని మీద ఉమ్ము కూడా వేసేస్తాం. అదే ఒక శిల్పకారుడు వచ్చి రాయికి ఒక విగ్రహం చెక్కిస్తాడు. అదే రాయి మనం తన్నుకుంటూ వెళ్ళిన రాయికి ఒక రూపాన్ని తెస్తాడు. ఆ మనం ఏ రోజైతే దాన్ని కాళ్ళు వేసుకుంటూ ఉమ్మేసుకుంటూ వెళ్ళిపోయిన రాయికి మనం విగ్రహం వచ్చేసరికి చేతులెత్తి నమస్కారం చేస్తాం. మనం దాన్ని పాలాభిషేకం చేస్తాం, నమస్కారం కూడా చేస్తాం మనం. అలాగే ఆ విద్యార్థి దశలో మనం ఎలాంటి అంటే మట్టి ఆ రాయి ఎలాంటిదో ఈక్వల్ టు మనం అలాంటి అనమాట. అంటే మనం మట్టి ముద్దలు లాంటి అలాంటిది ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాము అంటే దానికి కారణం ఉపాధ్యాయులే దానికి కారణం. సో అలాంటి ఉపాధ్యాయుల సమక్షంలో మనందరం ఈరోజు కలవడం అనేది నిజంగా లైఫ్లో వన్ ఆఫ్ ది మెమరబుల్ డే అనమాట. ఇది నేను 2007లో ఇక్కడ రిలీవ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సాగర్లో చదివాను. నేను తర్వాత ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఒక 1 year వరకు చదివాను. 2010లో నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. 7 years అవుతుంది నేను ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అయ్యి.
పెళ్ళి అవ్వలేదు ఇంకా, పెళ్లి సంవత్సరం ప్లాన్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాను నేను. అందరికీ కార్డులు నేను స్పెషల్గా వచ్చి ఇచ్చాను కనుక పెళ్ళికి కూడా పెద్ద పిలుస్తాను. నా పేరు వేణుగోపాలరావు. 2006 జాయిన్ అయ్యాను. మొదటి వచ్చి వేణుగోపాలరావు సార్. 2002లో 6 క్లాస్ జాయిన్ అయ్యాను. 2007 వరకు ఇక్కడే చదువుకున్నాను. అండ్ 2006 to 2009 ఇంటర్మీడియట్ చదివాను ఇక్కడ అన్నమార్ కాలేజీలో. అక్కడి నుంచి నేను ఆదిత్య కాలేజ్ డిగ్రీ చదువుకున్నాను. ఇక్కడ ఉన్నంత అనుభవం నాకు ఎక్కడా రాలేదు. ఇంకా మళ్ళీ 10th క్లాస్ ఇంకా ఎంత వేగం అయిపోయింది ఏంటో అన్న ఫీలింగ్ కూడా కలిగింది. మేబీ అందరికీ కలుగుతుంది. ఇక్కడ చిన్నప్పుడు అభిప్రాయాలు మనకు. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత నేను ఇక్కడే టీచింగ్ చేశాను కంప్యూటర్ ఫ్యాకల్టీగా. ఇదే స్కూల్లో సేమ్ స్కూల్లో టీచింగ్ చేశాను. టీచింగ్ అయిపోయిన తర్వాత నేను APSCDCలో హార్డ్వేర్ నెట్వర్కింగ్ ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను హార్డ్వేర్ నెట్వర్కింగ్కి. ప్రజెంట్ మ్యారేజ్ అయ్యలేదు. 2 years తర్వాత మ్యారేజ్. థ్యాంక్ యూ సార్. అందరిలాగా చదువు అయితే చదవలేదు. చదువు తక్కువ. చదువు తక్కువ కాబట్టి 2007లో రిలీజ్ అయ్యాను. తర్వాత 2009లో స్మార్ట్ ఫీల్డ్కి వెళ్ళాను. డ్రైవింగ్ నేర్చుకొని ఇప్పుడు టాక్సీ తీసుకుని వాండర్గా ఉన్నాను. పెళ్ళి మ్యారేజ్ అయిపోయింది. బాబు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే భయం. మేజర్ అయ్యాం కాబట్టి కొద్దిగా అందరూ ఇప్పుడు నవ్వుతారు. అందరూ ఇప్పుడు నవ్వుతారు కానీ సీట్లో కూర్చొని చేస్తారు కానీ నాకైతే. నా పేరు కొత్తపల్లి రాంబాబు. నేను ప్రెజెంట్ వెడ్డింగ్ వీడియోగ్రఫీగా పనిచేస్తున్నాను. శ్రీకాకుళంలో ఎడిటింగ్ స్టూడియో కూడా పెట్టుకున్నాను. రెస్పెక్టెడ్ సార్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎంత సుదినం. మనం 10 సంవత్సరాల తర్వాత చాలామంది కలుసుకున్నాం ఇంతకుముందు, కానీ ఈరోజు అనేది మర్చిపోలేని రోజు. నా వరకు వస్తే 2007 రిలీవ్ అయిన తర్వాత సాగర్ కాలేజ్లో ఇంటర్ చదివాను, ఇంటర్ MPC గ్రూపు. ఆ తర్వాత డైట్లో 839 ర్యాంక్ వచ్చింది TTCలో. కొమరూలు డైట్లో చేశాను 2 years. టీచర్ ట్రైనింగ్ అయ్యాక 2012 DSC సెలెక్ట్ అయ్యాను ఈస్ట్ గోదావరిలో. అది కొన్ని కారణాల రీత్యా ఫస్ట్ లిస్ట్లో నేను సెలెక్ట్ అవ్వడం వల్ల తెలంగాణలో కొద్దిగా గొడవ వచ్చి ఫస్ట్ లిస్ట్లో కొంతమంది తీసేయడం జరిగింది. 939 మంది తీసేస్తే అందులో నేను ఒకను. నేను ఈస్ట్ గోదావరిలో రాశాను. ఆ తర్వాత సెకండ్ లిస్ట్కి వచ్చేసరికి ఆ పేర్లు స్థానంలో కొత్తగా వచ్చారు కొంతమంది. ఆ విధంగా ఆ జాబ్ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక టీచర్ ఉద్యోగం కోసమే శ్రమిస్తే ఒకవైపు వెళ్ళినట్టు ఉంటుంది, 4 వైపు ట్రై చేస్తే ఏదో స్థాయి వస్తుంది అనేసి కాంపిటేటివ్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రైల్వేలో జాబ్ 2016 ఏప్రిల్ 15 జాయిన్ అయ్యాను. గ్రూప్ డి హెల్పర్గా చేస్తాను, మెకానిక్ హెల్పర్గా. ఇక మన సార్స్ విషయానికి వస్తే సాధారణంగా మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లోనే ఎక్కువ సమయం మనం గడుపుతాం ఇంట్లో కన్నా. కాబట్టి మనం తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఇంపాక్ట్ ఎవరితో ఉంటామంటే మన టీచర్స్తోనే. కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళతో కేటాయిస్తాం. కాబట్టి వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకొని ఫ్యూచర్లో ఇలా అవ్వాలి, ఈసారిలా ఉండాలి అని మనం అనుకుంటాం చిన్నప్పుడు. ఆ విధంగా మనం ఎంతవరకు ఆ విధంగా సాధిస్తామని పక్కన పెడితే ఆ విధంగా వెళ్ళడానికి ట్రై చేస్తాం. అందులో కొంతమంది సాధిస్తారు, కొంతమంది మధ్యలో ఉండిపోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మన పిల్లల ద్వారా అయినా ఆశయాలు అలాంటివి సాధిస్తారని కోరుతున్నాను. అలాగే తరగతి గదిలో మన భారతదేశం భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని కొటారి చెప్పారు. ఆ విధంగా మన తరగతి గదిలో ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు మన దండిస్తారు. ఎందుకంటే ప్రేమించే వారికి దండించే హక్కు కూడా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మన దండించినా కూడా మన భవిష్యత్తు కోసం ఆలోచించి మనం అప్పుడు ఆ విధంగా మనకు ఆలోచన రాకపోయినప్పటికీ ఇప్పుడు మనకు అర్థమయ్యి చాలా మందికి అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు అలా తిట్టారు, లాగన్ మాస్టర్ లెక్కలు వచ్చి చెప్పేటప్పుడు రాకపోతే కొట్టేవారు, లేకపోతే తిట్టేవారనేవారు. అది ఎందుకు చెప్పారంటే మన బాబు గురించి. నాకు 8th క్లాస్లో ఫుల్గా మ్యాథ్స్ ఫీర్ ఉండేది. ఆ సార్ అయితే అయిన తర్వాత 9th వచ్చేసరికి అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. సరుబుజ్జి పూర్తికి వెళ్ళినట్టుగా ఉన్నారు సార్. ఆ తర్వాత అమరవాల్ మేడం గారు వచ్చారు. అప్పుడు నా మ్యాథ్స్ బాగా ఫీర్ ఉండేది. అయితే ఆ తర్వాత ఆటోమేటిక్గా అలాగే ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అతను ఉన్నప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఆ తర్వాత 10th వచ్చేసరికి కూడా మ్యాథ్స్లో 87 మార్క్స్ వచ్చాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా సార్ కూడా సెమిస్టర్ మ్యాథ్స్ సార్ ద్వారా బాగా టాలెంట్ టెస్ట్లో ర్యాంక్ అనేది నాకు రాలేదు. అప్పుడు నా రైటింగ్ కొద్దిగా ఇబ్బంది. రైటింగ్ రావడం వల్ల దానికి 3 మార్కులు కేటాయించారు టాలెంట్ టెస్ట్లో. ఆ రైటింగ్లో ఇబ్బంది అవడం వల్ల నేను సాధిద్దేమో అందులో కూడా ర్యాంకు ఆ రైటింగ్ వల్ల పోయింది. అలాగే మరి ఇంగ్లీష్ మ్యాథ్స్ కూడా నాకు ఇష్టమైన టీచర్. అలాగే ఇంగ్లీష్లో కూడా నేను 74 మార్కులు సాధించడం జరిగింది. ఆ తర్వాత
మన సాధారణంగా ఉపాధ్యాయులు అనేవారు సాధారణంగా తప్పులు చేయకూడదు. సాధారణంగా ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక బిల్డింగ్ కోల్పోతుంది. అలాగే ఒక డాక్టర్ కానీ తప్పు చేస్తే ఒక ప్రాణం పోతుంది అనమాట. అదేవిధంగా ఉపాధ్యాయుడు కానీ తప్పు చేస్తే కొన్ని జనరేషన్స్ అనేవి నాశనం అయిపోతాయి. కాబట్టి ఉపాధ్యాయుడు అనేది తప్పు చేయకుండా ఫ్యూచర్లో ఎన్నో తరాలు తీర్చిదిద్దాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాతో పాటు విద్యార్థులకి సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు సతీష్ కుమార్. నేను 2005లో ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. మా ఊరు నుంచి ధనంపేట నుంచి. ధనంపేటలో 7th క్లాస్ వరకు మా క్లాసు. తర్వాత 2005 నుంచి 2007 వరకు. 2007లో నా 10th క్లాస్ లాస్ట్ ఇక్కడ. అయితే ఇక్కడ నాకు ఫేవరెట్ టీచర్ ఎవరంటే మా ఇంగ్లీష్ మాస్టర్. ఎందుకంటే ఎక్కువగా నాకు కోఆపరేషన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి తన్ని చదువురా బాగా కోఆపరేషన్ చేసేవారు. నా మీద జోకులు కూడా వేసేవారు. ఎందుకంటే మాకు కొంచెం రిలేషన్ కూడా మా ఊరి దగ్గరలో. అదేవిధంగా పిఎస్ మాస్టర్ కూడా కొంచెం కోఆపరేషన్ చేసేవారు. నాకు 2011లో జాబ్ వచ్చింది, ఆర్మీ జాబ్ వచ్చింది. 2011 ఏప్రిల్ నా జాయినింగ్ దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ నేను జోధ్పూర్లో చేస్తున్నాను ఆర్మీ. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి ఆఫ్టర్ 10th సీట్లో నర్సీపట్నం కాలేజీలో కంప్లీట్ చేశాను. Basically, I'm not good debate. That's why I have some fear. And straight and short, I will give my introduction. 2010 తర్వాత జాబ్ డైరెక్ట్గా డిఫెన్స్ కంపెనీలో క్యాంపస్ జాబ్. ఇప్పుడు కూడా 6 years ఎక్స్పీరియన్స్ ఇన్ సేమ్ ఆర్గనైజేషన్. దట్స్ ఇట్. స్టిల్ ఐఎమ్ బ్యాచులర్. ఆ తర్వాత ఇంజనీరింగ్ శివాని కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేశాను. ప్రస్తుతం నేను పబ్లిక్ సెక్టర్లో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సార్స్ అందరికీ. ఎందుకంటే మేము ఇది చేస్తాం, అది గొప్ప కాదు, మీరు అటెండ్ అవ్వడం అన్నిటికంటే ఇంపార్టెంట్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. నా పేరు పేడాడ సూర్య. 2014లో ఇక్కడ 8th క్లాస్ జాయిన్ అయ్యా. 7లో 10th క్లాస్ రిలీవ్. ఇంటర్మీడియట్ ఎన్ఎంఆర్ జూనియర్ కాలేజ్. డిగ్రీ సేమ్ కాలేజ్ బట్ కౌముది డిగ్రీ కాలేజ్, సేమ్ మేనేజ్మెంట్. ఆఫ్టర్ దట్ ఐ am preparing for bank exams, IBPS. 10th ఇంటర్ డిగ్రీ ఆల్ తెలుగు మీడియం, బట్ IBPS ఇన్ ఇంగ్లీష్ మీడియం. బట్ అది క్రాక్ చేయడానికి సింహసల మేసర్ హెల్ప్ చాలా అయింది. ఎందుకంటే దట్ ఈస్ బేసిక్ ఇంగ్లీష్. నెక్స్ట్ IBPS ఇంటర్వ్యూలో బ్యాంకింగ్ క్వశ్చన్స్ ఏం అడగలేదు. 10th క్లాస్లో ఫిజిక్స్, బికాస్ ఫిజిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఫిజిక్స్ సార్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ సార్. ఇప్పుడు బెంగళూరులో విజయ బ్యాంక్లో జాబ్ చేస్తున్నా, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్. లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యా. 2016 సెప్టెంబర్లో జాయిన్ అయ్యా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా నేమ్ ఈజ్ సంతోష్ కుమార్. నేను చంద్రపేట నుంచి ఇక్కడ చదువుకున్నాను. 2005 బ్యాచ్, 2005 to 2007. 10th క్లాస్ రిలీవ్ అయ్యాక సాగర్ జూనియర్ కాలేజ్లో 2007 జాయిన్ అయ్యాను. తర్వాత 2009లో డిప్లొమా జాయిన్ అయ్యాను. తర్వాత 2013లో ఇంజనీరింగ్ శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ రాజమండ్రిలో రైల్వేస్ గురించి ప్రిపేర్ అవుతున్నాను, రైల్వేస్ ఇంజనీరింగ్ గురించి. అన్న థ్యాంక్ యూ ఫర్ ద ఆల్. అందరికీ నమస్కారం సార్. నా పేరు రమేష్. నేను 2002 నుంచి 2007 వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత నేను సాగర్ జూనియర్ కాలేజీలో అప్పటి సార్ దీంతో నేను హెచ్ఎస్సీలో జాయిన్ అయ్యాను. అదే తర్వాత నేను డిగ్రీ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి నేను బీకామ్ కామర్స్ కంప్యూటర్స్లో జాయిన్ అయ్యాను. బీకామ్ కామర్స్ కంప్యూటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యాను. సెకండ్ ఇయర్ ఎండింగ్లో నాకు ఇండియన్ ఆర్మీలో
జాబ్ వచ్చింది. దాంతో నేను ట్రైనింగ్ కోసం మహారాష్ట్ర వెళ్ళిపోయాను. అంతే సార్. సార్ రమేష్ బాగా చెప్పాడు సార్. ఒక అమ్మాయి లవ్ చేసాను, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నా పేరు అర్జున్ కుమార్, మాది మండాది. నేను జిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు ఆనందరావు. ప్రస్తుతానికి వ్యవసాయం ఐడియా లేదు. సభకు నమస్కారం. మా తోటి విద్యార్థులకి శుభాకాంక్షలు. మరి మా సార్లకి ధన్యవాదాలు. నా పేరు భగత్ లక్ష్మి. నేను ఇక్కడ 10th క్లాస్ చదువుకున్నాను. ఇంటర్ చేశాను. మ్యారేజ్ అయిపోయింది. పాప బాబు. నేను టీచింగ్ చేసుకున్నాను. వెరీ గుడ్. చాలా బాగుంది. అలా చెప్పేసి చాలా నేను సంవత్సరపేట మాది. నాకు పాప బాబును పాప. మా ఆయన మార్కెట్ పని చేస్తారు. మా ఆయనతో మా అక్క నాకు అక్క అవుతుంది. అక్క మ్యాథ్స్ వాళ్ళ ఆయన లెక్చరర్ సిఎస్ఎల్ఎస్ జాబ్ వచ్చింది. అంటే ముందు వాళ్ళ ట్రైనింగ్, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్. అది ఏం చేస్తుంటారు నేను ఇన్వైటర్ కంపెనీలో చేస్తుంటారు. ఆయన అంటే మెయిన్ పొజిషన్ ఇన్వైటర్ కంపెనీలో. ఇది ఒక పాప ఒక బాబు. దీనికి కూడా ఎప్పుడు సిగ్గుపడుతూనే ఉంటుంది. నెలకి తనకి కింద తీసుకుంటూనే నడుచుకుంటూ వెళ్తుంది. సిగ్గుపడుతుంది. పోవడం వచ్చిందండి. వచ్చేస్తాను. మా ఆయన పేరు రంజయ్య. 2010లో మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు బాగుంది. రమణ మా ఊరు ఇచ్చారా? అక్కులపేట నుంచే మన చింతలపేట ఈ ఊరు ఇచ్చారు. ఒక పాప ఒక బాబు. ఇద్దరు బాబులా. టీచర్ అందరూ కూడా నమస్కారాలు. చేసేది పెయింటింగ్ వర్క్, కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ఉపాధ్యాయుల వారికి, నా తోటి విద్యార్థులకు ఒక అక్కులపేట స్కూల్ తరపున, నా తరపున, నా కుటుంబం తరపున, ఇంకా చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్స్. మిగతా ఉపాధ్యాయులందరూ కూడాను ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కంటిన్యూ చెప్పండి కొట్టాలి. సన్మానించాల్సిందిగా తన ఉపాధ్యాయుని కోరుతున్నాను. అలా జోగమ్మ
తీసుకుందాం. ఒకసారి జాగమ్మ పక్కకి వెళ్ళి ఫోటో తీసుకుందాం. స్థానికులు మిమ్మల్ని వేసిందే కోరుతున్నాం. అలాగే అనంత కోటి అనేది అది ఒక ఇదనమాట, అద్భుతమైన కథ ఇది. దాని దాంట్లో అలాగే హ్యామర్ అని ఇప్పుడు మనం ఒకసారి ఏదో అందరూ చేయాలి. చూస్తే కాదు మనం పర్వాలేదు సత్కరించడానికి లెమన్ రాని కలిపి అందరూ కలిపి ప్రో ఫోటో చేసుకోండి. అశోక్ లేక మరపురాని తిరిగి రాని గురుతులండి ఎక్కడో ఎక్కడో పెరిగి ఎక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలే మటు విడుకో అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కదలే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంతందే మాతరం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగాధికారం అందుకొనరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టి పెరిగి మొగల బ్రిటిష్ విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటుంది మాతరం. తల్లి రుణం తీర్చుకుంటే తన ఇలమేనా వీరవ్రత సారథివై విశ్వశాంతి వారధ విద్రోహుల గుండె చేతు చంద్ర పెడుగువై విజయ శంఖమెత్తి పాడు పౌన భోతరం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. చరితలోని సారమిదే భరితలోని భావమిదే వీరగాథ విజయగాథెన్ని విన్న మూలమిదే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. మీరంతా యువత. సమరావా ఉప్పొంగుతుంది యువత యువ రక్తపు గుండెల్లో.
క్లాస్ కొట్టాలి సార్, క్లాస్ కొట్టండి. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ओम మామాజీ